నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలి. మనుగోలులో మూతపడ్డ మందుల దుకాణాలు. సమస్యల పరిష్కారం కోసం అన్ని మందుల దుకాణాలను మూసివేశామని వివరించిన అసోసియేషన్ కన్వీనర్ అన్సర్ బాషా. క్రిస్ సిటీలో భూ కుంభకోణంపై విచారణ జరపాలి. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు తదితరులు. వైకాపా అరాచకాలు విధ్వంస పాలన కప్పిపుచ్చుకునేందుకే మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య అబద్ధపు ప్రచారాలు. సూళ్లూరుపేట పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుగోలు కోదండరాంపురం ప్రాంతంలోని గమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు భజనల కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఆన్లైన్ లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనుగోలు మెడికల్ షాపుల అసోసియేషన్ కన్వీనర్ అన్సర్ బాషా కోరారు. మనుగోలులో మెడికల్ షాపుల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మనుగోలు మండలంలో బుధవారం మెడికల్ షాపుల యజమానులు బంద్ను పాటించారు. శివాభి న్యూస్ అన్ని మెడికల్ షాపులను పరిశీలించింది. అందరూ ఏకతాటిపై బంద్లో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఈ సందర్భంగా మనుగోలు మెడికల్ షాపుల అసోసియేషన్ కన్వీనర్ అన్సర్ బాషా శివాభి న్యూస్ తో మాట్లాడుతూ 24 గంటల పాటు తాము బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ రంగంలో వివిధ ఫార్మసీలు రావడం, మందులను ఆన్లైన్ లో విక్రయించడం ద్వారా కార్పొరేట్ సంస్థలు పోటీ పడుతున్నాయన్నారు. దీంతో చిన్న వ్యాపారులు దెబ్బతింటున్నారని తెలిపారు. ఇంకా పలు సమస్యల పరిష్కారానికై తాము బంద్ పాటిస్తున్నట్లు వారు వివరించారు. ఈరోజు మే 20, 2026 దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ ప్రకటించబడింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రకరకాల ఫార్మసీ ల్యాబ్లు వచ్చేసి ఆన్లైన్ విక్రయించడాలు, కార్పొరేట్లు పోటీ వల్ల ఏంటంటే మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతిని మాకు పూర్తిగా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అందువల్ల ఏంటంటే మా నెల్లూరు జిల్లా అసోసియేషన్ సూచనల మేరకు మేము మనుగోలులోని అన్ని షాపులు పూర్తిగా బంద్ ప్రకటిస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాము. ఇకనైనా ఆన్లైన్ యాప్లు, ఫార్మసీ యాప్లు మందులు విక్రయం ఆపాలని మేము కోరుతున్నాం. క్రిస్ సిటీ భూముల కుంభకోణంపై రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ సంయుక్తంగా నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా గూడూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు గూడూరు నియోజకవర్గం చిలుకూరు, కోట మండలాల్లో క్రిస్ సిటీకి 1300 ఎకరాల భూమి సేకరణ చేస్తున్నప్పుడు ఇందులో సిలికాన్ మైనింగ్ ఎక్కువ ఉందని, ఈ మైనింగ్ మాఫియాని ద్వారా వ్యాపారం చేయడానికి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార పార్టీ తొత్తులుగా ఉన్నటువంటి అధికారులు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రిస్ సిటీ ప్రాంతం తమ్మినపట్టు, పల్లివాడి దిబ్బ, ఆ 2 ప్రాంతాలే కాకుండా ఇంకా తదితర గ్రామాల్లో రైతుల భూములు బలవంతంగా పెరుక్కుంటున్నారు. 1300 ఎకరాల్లో 900 ఎకరాల భూమి కట్టిక దరిద్రంలో బతుకుతున్న నిరుపేదలు, గౌండ్రు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు ఉన్నారు. అర్ధ ఎకరా భూమిలో జీడి మామిడి చెట్లు లేదా శనగ, జామాయిలు, సరుగుడు చెట్లు ఇవి వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాలు లేవు, వర్షం పడినప్పటికీ జరుగుతాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి వారు 4-5 తరాలుగా చేసుకున్న భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటారు.
వారికి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. భూమి సేకరణ చేసుకుంటే భూమి 2013 యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ యొక్క రేట్ కంటే 1.5 ఇవ్వాలి. దాని ప్రకారం ఇవ్వకుండా ఈరోజు ఏదో 3 లక్షలు 4 లక్షలు ఇస్తాం, అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి కళ్ళబుల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. 900 ఎకరాలు ఈ గ్రామస్తులు ఉంటే 400 ఎకరాలకు డబ్బులు ఇచ్చి 500 ఎకరాలకు డబ్బులు ఇవ్వలేదు. గ్రామ సభలు పెట్టలేదు. ఒకరికొకరికి తగాద పెట్టి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. 291 సర్వే నెంబర్లో 128 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఆ గ్రామస్తులు సాగు చేసుకుంటున్నారు. 70 మంది పేర్లు పెట్టి 60 ఎకరాలు 70 ఎకరాలు ఇస్తామని చెప్పి మిగతా 60. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జరిగిన వైకాపా రాజకీయాల విధ్వంస పాలన కప్పిపుచ్చుకోవడానికే మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య అబద్ధపు ప్రచారాలు చేస్తూ ర్యాలీలు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ విమర్శించారు. సూళ్లూరుపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో సీఎం చంద్రబాబు అందిస్తున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం తగదని విజయశ్రీ ఖండించారు. ఆ మనిషిని చంపి ఎవరైనా పొరపాటును చంపేస్తే లేదా ఏదైనా పుట్టినప్పుడు పొరపాటును చనిపోయినా దాన్ని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వీళ్ళు దానికి కూడా తెగించి అతన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర పడేశారు. అంటే ఎంత అన్యాయం చేశారో గత ప్రభుత్వ నాయకులు మీరందరూ కూడా తెలుసు. కానీ మళ్ళీ మీకు చెప్పాలి కాబట్టి అలాంటి అన్యాయాలు చాలా చేశారు. ఒక డాక్టరు కోవిడ్ టైంలో మాస్క్ అడిగితే అతన్ని ఎన్నో శిక్షించి అతను హతమార్చేంత వరకు వాళ్ళు వదిలిపెట్టలేదు. అంటే దళితుల్ని వాళ్ళు ఎంత అన్యాయంగా చూస్తారు జగన్ ప్రభుత్వం అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు అలాంటి అన్యాయాలు చేయడం బట్టే వాళ్ళకు ఓట్లు తగ్గి 11 సీట్లకి మిగిల్చారు. అయినా కూడా ఇప్పటికీ వాళ్ళ దౌర్జన్యాలు తగ్గట్లా. మన కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నారో రాష్ట్రంలో మీరు చూస్తున్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది కాబట్టి కొంతవరకు తగ్గాయి. ఇంకా కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చుంటే ఇలాంటి అన్యాయాలు ఇంకా జరుగుతూనే ఉండేవి. ఇలాంటి అన్యాయాలు చేస్తూనే వాళ్ళు గత ప్రభుత్వం అంతా కూడా 5 సంవత్సరాలు గడిపేశారు. ఈరోజు మీరు అందరు చూస్తారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు టౌన్లో కానీ లేదా పల్లెల్లో కానీ ఎన్ని రోడ్లు వేసుకుంటున్నాము. గతంలో ఒక రోడ్లైనా వేశారా? అది కాదు. ప్రజల్ని మాట్లాడితే కేసులు పెడతారు, ఏదైనా ఎదిరిస్తే చంపేస్తారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకుని తనలాగా చాలా మంది యువత రాజకీయాల్లోకి వచ్చారని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వైకాపాలో 12 సంవత్సరాలు పార్టీ జెండా మోసామని, ఆ పార్టీలో పనిచేసే కార్యకర్తల అభిప్రాయాన్ని ఏనాడు పరిగణలోకి తీసుకోలేదన్నారు. కార్యకర్తల మనోవేదనే వైకాపా ఘోర పతనానికి కారణమైందని విమర్శించారు. వైకాపా చేసే డ్రామాలు చూస్తున్న ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితులు లేదని ఆయన వివరించారు. కిరణ్ వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకునిగా నిలిచారు. ఈరోజు చాలా మంది ఇతర పార్టీల నుంచి వైసీపీ నుంచి వందల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 12 సంవత్సరాలు జెండా మోసాం. జెండా మోసిన కార్యకర్తకి కనీస విలువ కానీ కార్యకర్తల అభిప్రాయాన్ని కానీ పరిగణలోకి తీసుకోకపోవడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పతనమైందనేటటువంటి విషయం గ్రహించాం. నేను ఇటు డిఎన్ఏ చూస్తే కాంగ్రెస్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నప్పుడు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి ఆహ్వానాలు కూడా వస్తే అటు వెళ్ళి ఆ కండువా కప్పుకోలేక నేను తిరుపతిలో సభ జరుగుతుంటే శర్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అవకాశం ఇవ్వమని అడిగినప్పుడు నాకు మొట్టమొదటిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కోవూరు నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం కల్పించినట్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తి చుట్టూ వ్యక్తిగత ఎజెండా చుట్టూ తిరుగుతాయి తప్ప ఈ రాష్ట్రం గురించి కానీ ఈ దేశం గురించి కానీ ఆలోచించే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనది అందరం కూడా ఈరోజు గ్రహించాలి. ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టుగా ఈరోజు ప్రాంతీయ పార్టీల్లో ఉంటే ఎక్కడా కూడా అణగదొక్కటం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే కింద పనిచేసి నువ్వు ముసలాడు వైపోవాల్సింది తప్ప ఒక ఎదగాలి కింద కోరిక రాజకీయాల్లో పైకి రావాలనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితేనే
అవకాశాలు మెండుకోండి. ఈరోజు అమ్మగారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి కష్టపడి పనిచేశాం. కోవూరులో మనుబోలు మండలంలోని మడవనూరు గ్రామంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు ప్రజా సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పుచ్చలపల్లి సుందరయ్యకు వారు పొలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిఎస్పివి జిల్లా అధ్యక్షుడు బీసీ భాస్కర్ తదితరులు మాట్లాడుతూ సుందరయ్య అణగారిన జాతుల కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. అనంతరం పాదచారులు వాహన చోదకులకు మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు యాదగిరి రమేష్, ఆటో యూనియన్ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టేస్ట్ ఎట్టున్నాయి? టేస్ట్ ఎట్టున్నాయి? 41వ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతిని చనిపోయేప్పటికీ 41 సంవత్సరాలు. కానీ ఎంతమంది చనిపోతాం, ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాము అనేది మనం ఒకసారి ఆయన గుర్తు ఒకసారి తెలుసుకొని తర్వాత మనం మా మధ్యస్థానం దాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరయ్య కాదు, పుచ్చలపల్లి వెంకట సుందరరామిరెడ్డి, అంటే రెడ్డి. ఆయన వాళ్ళ తమ్ముడే పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి. మనకి హాస్పిటల్ పెట్టినటువంటి హాస్పిటల్ పేరు రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి వచ్చి పుచ్చలపల్లి సుందరయ్య తమ్ముడు. ఆయన్ని ఆ రోజు రామచంద్రారెడ్డిగా నాకు రెడ్డి అనేటువంటి పదము నాకు వద్దు అని చెప్పని రికార్డు పరంగా సుందరయ్యగా పేరు మార్చుకున్నాడు. అదేవిధంగా వెంకట అనేటువంటి పేరు ఉంటే వెంకట అనేది ఒక మతం, ఒక హిందూ మతాన్ని చూపిస్తుంది కాబట్టి మతాన్ని ఏ మతాన్ని నేను ఇది కాదు ఆచరించను, ఏ ఒక్క వర్గాన్ని నేను కూడా అగ్రవర్ణానికి నేను అనుకూలంగా ఉండను అని చెప్పని అందరూ వాడిగా సుందరయ్యగా ఉంటారని చెప్పని సుందరయ్యగా ప్రభుత్వ రికార్డులు కూడా పేరు మార్చుకున్నాడు. అట్నే వాళ్ళ తమ్ముడిని డాక్టర్ చదివించి గూడూరులో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ వెంకటేశ్వర తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది 19వ తేదీ నాటికి ముందే విగ్రహం ఏర్పాటు చేస్తామని వివరించారు. నిజంగా ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గౌరవనీయులు ఆయన జయంతి. ఈరోజు ఆయనకు వచ్చి పూలమాల వేయడం, క్షమించాలి, వర్ధంతి. మే 1 ఆయన జయంతి, మే 19 ఆయన వర్ధంతి, అనగా ఈరోజు వర్ధంతి. నిజంగా ఆయనకు వచ్చి పూలమాల వేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. నేటి సమాజానికి, నేటి యువతకి ఈయన ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత 100% ఉంది. ఎందుకనంటే ఈయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి. కానీ సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని, సమానత విలువల కోసం సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఈ కులం యొక్క ఎంతో ప్రభావితం చూపిస్తుంటే ఆయన పేరు చివర ఉన్న రెడ్డిని తీసేసి ఆయనకున్న సంపదను మొత్తాన్ని సమాజం కోసం పంచినటువంటి మహనీయుడు, ఎంతో గొప్ప విలువల వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయన కుటుంబంలో ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్లి చేసుకున్న తర్వాత మేడం గారు, ఈయన సారు పుచ్చలపల్లి సుందర సారు గారు ప్రజాసేవకు అంకితం అవడానికి కోసం ఆయన భార్య సతీమణి గారు సంతాన నిరోధక శస్త్రచికిత్స చేసుకునేసి జీవితం మొత్తం ప్రజాసేవకు అంకితం చేసుకున్నటువంటి గొప్ప మనసు, ఎంతో గొప్ప విశాల హృదయం కలిగినటువంటి ఆదర్శప్రాయుడు. జాతీయ స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో నెల్లూరు జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. దీంతో విజేతలను పలువురు అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల బృందావన్ గార్డెన్స్ లో ఈ నెలలో నిర్వహించిన 16వ జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో నెల్లూరు జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలకు నెల్లూరు జిల్లా గూడూరు మండలం నుండి పాల్గొన్న సిహెచ్ భానుకృష్ణ ప్రసాద్ క్యాడెట్ బాయ్స్ ఇండివిజువల్ పున్సే విభాగంలో అద్భుత ప్రదర్శన కనబర్చి బంగారు పథకం సాధించాడు. అదేవిధంగా నెల్లూరు నుండి పాల్గొన్న ఎన్ రామ్ చరణ్ జూనియర్స్ బాయ్స్ ఏజ్ కేటగిరీ ఓవర్ 78 కేజీల విభాగంలో బంగారు పథకం అందుకున్నాడు. ఈ సందర్భంగా కోచ్ సురేష్ కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు
విజేతలను అభినందించారు. ముత్తుకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు పరిశీలించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యవేక్షణలో ప్రతి పేద గిరిజనులకు వైద్యం అందించాలి, గిరిజన బిడ్డలు చదువుకోవాలి, ఉండేందుకు ఇల్లు ఏర్పాటు చేయాలి అనే ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, పోలా అశోక్, దగ్గోల సుమన్, సందూరి శ్రీహరి, చిన్న, దినేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో పిహెచ్సిని పరిశీలించడం జరిగింది. ఎందుకంటే మన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిద్రలేస్తే పేదలు గిరిజనులు చదువుకోవాలా, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళ సమాజంలో బాగుండాలా అనేటువంటి తప్పించేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మొదటి వ్యక్తిగా ఆయన్నే అనుకోవాలి. అందుకని ఇక్కడికి వచ్చి చూసాం. అయితే హాస్పిటల్ వాతావరణంలో కొంత వాసనలు, అదేవిధంగా స్టాఫ్ కూడా క్లీనింగ్ చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారనేటువంటి విషయం కూడా తెలిసింది. ఈ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీలలో స్వచ్ఛ భారత్కు సంబంధించి హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, కాలువలు కానీ ఎక్కడన్నా క్లీనింగ్ ఉన్నాయా లేవా అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టి గ్రామ స్థాయిలో జన సైనికులందరూ కూడా వెళ్ళి పరిశీలించి పేదలకి ఏదైనా అందుబాటు లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో మనం అందుబాటులో ఉండి చేపించాల్సిన బాధ్యత కూటమిలో భాగంగా మనకుందనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అదే కాకుండా ఇటీవల కూడా ఒక చిన్న ఘటన మీద నా దృష్టికి రావడం, దాని మీద కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చా. అయితే పేదవాడికి వైద్యం విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ఎక్కడైనా సరే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో పిహెచ్సిలు కానీ, సిహెచ్సిలు కానీ బాధ్యతారహితంగా అక్కడ కానీ జరిగితే, పేదవాడికి ఏదైనా అన్యాయం జరిగితే, పేదవాడికి వైద్యం విషయంలో పట్టించుకోకపోతే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మనుబోలు కోదండరాంపురం ప్రాంతంలోని గమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలి. మనుగోలులో మూతపడ్డ మందుల దుకాణాలు. సమస్యల పరిష్కారం కోసం అన్ని మందుల దుకాణాలను మూసివేశామని వివరించిన అసోసియేషన్ కన్వీనర్ అన్సర్ బాషా. క్రిస్ సిటీలో భూ కుంభకోణంపై విచారణ జరపాలి. గూడూరులోని సిబిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు తదితరులు. వైకాపా అరాచకాలు విధ్వంస పాలన కప్పిపుచ్చుకునేందుకే మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య అబద్ధపు ప్రచారాలు. సూళ్లూరుపేట పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుగోలు కోదండరాంపురం ప్రాంతంలోని గమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.